బహుశా అయితే నేను ట్రైన్ ఎక్కేసాను కదా. ట్రైన్లో ఎక్కిన తర్వాత ఉదయమే 8:30కి ఎక్కాం కదా. నేనే బిర్యానీ తయారు చేశాను, ఉదయాన్నే బిర్యానీ తయారు చేశాను. అయితే ఎలాగైనా మేము తినాలి కదా. మార్నింగ్ 9 అయిపోయింది, 10 అయిపోయింది. ఆకలేస్తుంది నాకు. పైన పండు కూర్చున్నాడు, కింద నేను. నాకు ఎవరు తినిపిస్తారు? కనీసం కాలు కదపడానికి కూడా అస్సలు ఆస్కారం లేదు, కొంచెం కూడా లేదు. అయితే నేను ఏం చేశాను, ఆకలిస్తుంది పండు, నాకు కనీసము ఫ్రూట్ అయినా ఒలిచి ఇవ్వవా అని, ఇదిగోండి ఈ ఫ్రూట్స్ కొనుక్కున్నాము. ఇది చేశాను బాలే ఫ్రూట్స్. ఏం చేస్తాం, లాస్ట్కి ఫ్రూట్స్ పెట్టుకున్నాను. అయితే 6 ఫ్రూట్స్ అయితే 2 ఫ్రూట్స్ ఒలిచేసి ఇచ్చాడు, తినేసానండి. కడుపు నిండా తిన్నాను. తర్వాత అస్సలు ఖాళీ లేదు, వాష్రూమ్కి వెళ్ళడానికి ఎక్కడ కూడా ఖాళీ లేదు. అయినా కానీ అన్నం తినలేదు. అయితే బాగా ఆకలిస్తుంది. విజయవాడలో ఖాళీ అయింది కదా, పైకి వెళ్ళాను. పండు ప్లీజ్ పండు, నాకు ఆకలిస్తుందా, అన్నం పెట్టవా, బిర్యానీ పెట్టు తింటానంటే మనమే చేసాం కదా. సో తినేసాను, గబగబ చాలా స్పీడ్గా తిన్నాను. ఎంత ఆకలేసిందో నాకు. తినేసి ఇంకేమైంది, అన్నం తినేసాను. తినేసి ఎంచక్క కాసేపు కూర్చున్నాను. తర్వాత అలాగే వాటర్ తాగుదామంటే దిగడానికి కూడా అవ్వదు. అయినా కొంచెం నోరు తడుపుకున్నాను. ఫస్ట్ నా జర్నీ ఇలా సాగింది. సంక్రాంతికి వచ్చి కొన్ని ఏదైనా స్వీట్ మెమొరీస్ కదా. సో నేను అది అలాగే తీసుకున్నాను. అయితే మా డిజబిలిటీ కంఫర్ట్మెంట్లో ముగ్గురమే ఉన్నామండి. ముగ్గురికి ప్లేసులు ఇవ్వలేదు. మిగతా వాళ్ళందరూ దాదాపు ఒక ఎంతమంది ఉంటారు, చాలామంది ఉంటారు.